హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 6.1 నుండి సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. రైట్ ద ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ వెన్ ద ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ద కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్ అన్నాడు. ఇక్కడ సెకండ్ బిట్లో మళ్ళీ మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, ఇంకా 4 టర్మ్స్ అనేవి రాయమన్నాడు అనమాట. ఫస్ట్ 4 టర్మ్స్ అనేవి ఓకేనా. ఒకసారి చూడండి ఎలా చేయాలనేది. ఫస్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఏ ఈక్వల్ టు 10, డి ఈక్వల్ టు 10. ఈ ఫస్ట్ టర్మ్ ఎంత, ఇది A1 అని తీసుకుంటాం కదా, A1 ఈక్వల్ టు 10. నెక్స్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి, సెకండ్ టర్మ్ ఎలా రాస్తామంటే ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి. ఏ అంటే ఎంత, 10 కదా, 10 ప్లస్ డి అంటే 10. 10 ప్లస్ 10 ఎంత, 20. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఎలా తీసుకుంటాం, ఏ ప్లస్ 2d. ఏ ప్లస్ 2d. ఏ వాల్యూ 10 ప్లస్ 2 ఇంటూ డి. డి ఎంత, 10 కదా, సో 10 ప్లస్ 2 10s are 20. 10 ప్లస్ 20 అంటే ఎంత, 30. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఎలా తీసుకుంటాం, ఏ ప్లస్ 3d. ఏ ప్లస్ 3d. ఏ వాల్యూ 10 ప్లస్ 3 ఇంటూ డి వచ్చేసి 10. 10 ప్లస్ 3 10s are 30. 10 ప్లస్ 30 ఎంత, 40. ఓకేనా. ఫస్ట్ 4 టర్మ్స్ వచ్చేవి ఏంటంటే చూడండి, 10, 20, 30, 40. ఓకేనా. అవి ఫస్ట్ 4 టర్మ్స్. ఫస్ట్ 4 టర్మ్స్ ఈక్వల్ టు 10, 20, 30, 40. సో నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ చూడండి. ఏ ఈక్వల్ టు -2, డి ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు -2 ఇచ్చారు, డి ఈక్వల్ టు 0. మళ్ళీ 4 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ టర్మ్ కదా, ఏని ఫస్ట్ టర్మ్ అంటాం. సో నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది, సెకండ్ టర్మ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి. సో ఏ ప్లస్ డి. సెకండ్ టర్మ్ అంటే ఏం రాస్తాం, A2 కదా, A2 ఈక్వల్ టు అనుకోండి, ఇది A1 అవుతుంది, ఇది A2. ఏ ప్లస్ డి అంటే ఏ వాల్యూ ఎంత, -2 ప్లస్ 0 ఈక్వల్ టు -2. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 అని రాస్తాం. A3 ఈక్వల్ టు ఏ ప్లస్ 2d. ఏ ప్లస్ 2d. ఏ వాల్యూ -2 ప్లస్ 2 ఇంటూ డి వచ్చేసి 0. -2 ప్లస్ 2 ఇంటూ 0 అంటే 0. -2 ప్లస్ 0 అంటే -2. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4. A4 ఈక్వల్ టు ఏ ప్లస్ 3d. ఏ ప్లస్ 3d అంటే ఏ వాల్యూ -2 ప్లస్ 3 ఇంటూ డి అంటే 0. -2 ప్లస్ 0 ఈక్వల్ టు -2. ఫోర్త్ టర్మ్ ఎంత వచ్చింది, -2 వచ్చింది. ఓకేనా. ఇది A4 ఈక్వల్ టు therefore -2, -2, -2, -2. ఇవి ఫస్ట్ 4 టర్మ్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఏ ఈక్వల్ టు 4, డి ఈక్వల్ టు -3. సో ఇది ఇచ్చింది ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ టర్మ్ కదా, A1 ఈక్వల్ టు 4. నెక్స్ట్ A2 ఈక్వల్ టు సెకండ్ టర్మ్. A2 ఈక్వల్ టు ఏమని చెప్పాను, సెకండ్ టర్మ్ A2 అంటే ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి అంటే 4 ప్లస్ -3 ఈక్వల్ టు 4 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -4 -3 ఈక్వల్ టు 1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు ఏ ప్లస్ 2d. ఏ ప్లస్ 2d. ఏ వాల్యూ ఎంత, 4 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ -3. 4 ప్లస్ ఇంటూ మైనస్ కదా, సో -2 3s are 6. 4 - 6 అంటే ఎంత, -2 కదా. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4 ఈక్వల్ టు ఏ ప్లస్ 3d. ఏ ప్లస్ 3d. ఏ వాల్యూ 4 ప్లస్ 3 ఇంటూ డి వచ్చేసి -3 ఈక్వల్ టు 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 3s are 9. 4 - 9 ఎంత, -5. ఓకేనా. సో therefore ఫస్ట్ 4 టర్మ్స్ వచ్చేసి ఏంటేంటి, 4, 1, -2, -5. నెక్స్ట్ దీంట్లోనే ఫోర్త్ వన్ చూడండి. ఏ ఈక్వల్ టు -1, డి ఈక్వల్ టు 1/2 ఇచ్చాడు. సో ఇది ఫస్ట్ టర్మ్ కదా, A1 ఈక్వల్ టు -1. నెక్స్ట్ సెకండ్ టర్మ్
A2 ఈక్వల్ టు A ప్లస్ డి. ఏ ప్లస్ డి ఏ వాల్యూ ఎంత -1 ప్లస్ డి అంటే 1/2. సో -1 ప్లస్ 1/2 ఎల్సిఎం తీసుకుందాం. సో 2 ఇక్కడ 1 ఉంటుందిగా, 1, 2 ఎల్సిఎం ఎంత 2 అవుతుంది. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -1 ప్లస్ 1/2 -2 ప్లస్ 1/2 ఈక్వల్ టు -1/2. ఇది A2 ఈక్వల్ టు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు ఏమవుతుంది A ప్లస్ 2D. A ప్లస్ 2D అంటే ఏ వాల్యూ -1 ప్లస్ 2 ఇంటూ D వచ్చేసి 1/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. -1 ప్లస్ 1 -1 ప్లస్ 1 అంటే ఏమవుతుంది -1 ప్లస్ 1 0. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ అంటే A4 కదా. A4 ఈక్వల్ టు A ప్లస్ 3D. A ప్లస్ 3D అంటే ఏ వాల్యూ -1 ప్లస్ 3 ఇంటూ D వచ్చేసి 1/2 ఈక్వల్ టు -1 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3/2 ఈక్వల్ టు సేమ్ 2 అవుతుంది. సో ఇక్కడ దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం కదా. 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 3 -2 ప్లస్ 3 అంటే 3 - 2 ఎంత అవుతుంది 1 కదా. సో 1/2. ఇది A4 ఈక్వల్ టు. సో దేర్ ఫోర్ ఫస్ట్ 4 టర్మ్స్ ఏవేవి -1 కామా -1/2 కామా 0 కామా 1/2. ఓకేనా. ఇవి ఫస్ట్ 4 టర్మ్స్. నెక్స్ట్ దీంట్లోనే లాస్ట్ వన్ చూడండి. A ఈక్వల్ టు -1.25 D ఈక్వల్ టు -0.25 ఇచ్చాడు. సో ఇది A1. ఏ ఇచ్చినటువంటి ఏ వాల్యూ ఏమవుతుంది ఫస్ట్ టర్మ్ అవుతుంది కదా. A1 ఈక్వల్ టు -1.25. నెక్స్ట్ సెకండ్ టర్మ్ అంటే A2 కదా. సో A2 ఈక్వల్ టు ఏంటి A ప్లస్ డి. ఏ వాల్యూ ఎంత -1.25 ప్లస్ డి వాల్యూ -0.25. అంటే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ కదా. సో -0.25. సో రెండు ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి రెండింటిని కూడా యాడ్ చేయాలి. సో -1.25 0.25 యాడ్ చేస్తే ఏమవుతుంది 25 అంటే 50. ఓకేనా. సో ఇక్కడ 1 ఉంటుంది -1.50. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు A ప్లస్ 2D. A ప్లస్ 2D అంటే ఏ వాల్యూ -1.25 ప్లస్ 2 ఇంటూ D వాల్యూ ఎంత -0.25 ఈక్వల్ టు -1.25 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది -0.25 ఇంటూ 2. 0.25 ఇంటూ 2 ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై చేద్దాం చూడండి. 0.25 ఇంటూ 2 అంటే 2 5 10, 2 2 4, 4 ప్లస్ 1 ఎంత 5, 0.2 ఇంటూ 0 అంటే 0. సో 0.50 అవుతుంది -0.50 ఈక్వల్ టు -1.25 0.50. రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి రీప్లేస్ చేయాలి. అంటే ఏమవుతుంది -1. ఇది 5 అవుతుంది. 5 ప్లస్ 2 అంటే 7. సో -1.75 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4 ఈక్వల్ టు ఏంటి A ప్లస్ 3D. ఈక్వల్ టు -1.25 ప్లస్ 3 ఇంటూ D వచ్చేసి -0.25 ఈక్వల్ టు -1.25 మైనస్ 0.25ని 3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 25 3 75 కదా. అంటే ఏమవుతుంది -0.75 వస్తుంది. ఓకే. -1.25 -0.75 ఈక్వల్ టు రెండు మైనస్లో ఉన్నాయి కదా. సో రెండు మైనస్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి దీన్ని యాడ్ చేయాలి. సో -1.25 -0.75 యాడ్ చేస్తే ఏమవుతుంది 75 25 అంటే ఎంత 100 అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో 1 + 1 అంటే 2 అంటే ఏమొస్తుంది -2 వస్తుంది. ఓకేనా. సో దేర్ ఫోర్ ఫస్ట్ 4 టర్మ్స్ వచ్చేసి ఏమేమి అవుతాయి దీనికి ఇక్కడ -1.25 -1.50 నెక్స్ట్ -1.75 -2. ఓకేనా. ఇవి ఫస్ట్ 4 టర్మ్స్ అనమాట. సో దీంతో సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.